నమస్తే, వెల్కమ్ టు డాక్టర్ సలహా. సిబిఎస్ఈ విద్యారంగంలో గత 40 సంవత్సరాలుగా ఎంతో మంది విద్యార్థులను ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దిన లిటిల్ ఏంజల్స్ పబ్లిక్ స్కూల్ శారదానగర్, చిల్లకూరు, గూడూరు వారు సమర్పిస్తున్న డాక్టర్ సలహా కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనం ప్రముఖ యూరాలజిస్ట్, ఆండాలజిస్ట్ గారి సలహాలను, సూచనలను తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఉన్నారు నెల్లూరులో యూరాలజిస్ట్, ఆండాలజిస్ట్, లేజర్ మరియు ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా 25 సంవత్సరాల అనుభవం గడించి ప్రముఖ యూరాలజిస్టుగా పేరు గడించి ఏఆర్ కిడ్నీ సెంటర్ నందు వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ నిశ్చల ప్రసాద్, సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్, ఆండాలజిస్ట్, లేజర్ అండ్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గారి సలహాలను, సూచనలను తెలుసుకుందాం. ఈరోజు డాక్టర్ సలహా కార్యక్రమంలో కిడ్నీస్ యొక్క పనితీరు ఎలా ఉంటుంది, కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఏమిటి, వాటిని ఎలా నివారించవచ్చు, కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ ఎలాంటి ఆహారం తీసుకోకూడదు, చిన్నపిల్లల్లో ఎలాంటి మూత్ర సమస్యలు వస్తాయి అనే దాని గురించి డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం వారి మాటల్లో. శివాబి ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ నిశ్చల్ ప్రసాద్ రెడ్డి, కన్సల్టెంట్ యూరాలజిస్ట్, ఆండ్రాలజిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, ఏఆర్ కిడ్నీ హాస్పిటల్స్, ఫులేబొమ్మ దగ్గర, నెల్లూరు. ఈ ఛానల్ ద్వారా ఈరోజు మనం తెలియజేస్తున్న అనగా కిడ్నీ వాటి యొక్క పనితీరు, కిడ్నీ ఫెయిల్యూర్ అనగా ఏమి, వాటిని ఎలాగా మనము నివారించవచ్చు. కిడ్నీ సిరీస్ భాగంలో ఇది రెండవది. మన కిడ్నీ పనితీరు గురించి తెలుసుకుందాము. కిడ్నీ అనగా శరీరంలో రెండవ అతి ముఖ్యమైనటువంటి అవయవము. 2 కిడ్నీలు ఉంటుంది, అది అందరికీ తెలిసినటువంటి విషయము. ఈ కిడ్నీల పనితీరు యూరిన్ తయారు చేయడము అనగా మన శరీరంలో వ్యర్థ పదార్థాలను బయటికి విసిరివేయడము లేదా తోసివేయడం అనేది కిడ్నీ యొక్క అతి ముఖ్యమైనటువంటి పనితీరు. ఇదే కాకుండా అందరూ అనుకుంటున్నట్టు ఒక్క మూత్రం తయారు చేయడమే కాకుండా కిడ్నీ మన ఎముకల్లో బలాన్ని పెంచేదానికి కూడా దోహదపడుతుంది. అలాగే మన రక్తం శాతం అనగా అనీమియా నివారణకు కిడ్నీ ఎరిథ్రోపాయిటిన్ అనే ఒక పదార్థాన్ని తయారు చేసి శరీరంలో రక్తం శాతం పెంచడానికి దోహదపడుతుంది. మూడవ అతి ముఖ్యమైన విషయము, కిడ్నీ హైపర్ టెన్షన్ అనగా బీపీ కంట్రోల్ చేయడానికి కూడా ఎంతో ముఖ్యమైనటువంటి ఒక పదార్థము అనగా రెనిన్ అనే పదార్థంని తయారు చేస్తుంది. ఈ రెనిన్ అనే పదార్థం ఎప్పుడైతే ఎక్కువ తక్కువ అవుతుందో అప్పుడు బీపీ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. బీపీ అనగా బ్లడ్ ప్రెషర్. సో కిడ్నీ యొక్క పనితీరులో 4 ముఖ్యమైన పనులు. 1, శరీరంలో వ్యర్థ పదార్థములను బయటకు తోసివేయడము. 2వది కాల్షియం అనగా ఎముకల్లో బలాన్ని పెంచడము. 3వది రక్తం శాతం పెంచడము. 4వది బీపీ అనగా బీపీని కంట్రోల్లో పెట్టడం అనేటువంటి 4 అతి ముఖ్యమైనటువంటి పనులు చేస్తుంది. నమస్తే డాక్టర్ గారు. కిడ్నీ యొక్క పనితనం ఎలా తెలుసుకోవాలి డాక్టర్ గారు? మనకు కిడ్నీ డ్యామేజ్ అయిందని ఎలాంటి లక్షణాల ద్వారా తెలుస్తుంది? ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలి? కిడ్నీ పనితనము ఎట్లా తెలుసుకోవాలా, అసలు ఎప్పుడు మనం డాక్టర్ దగ్గరికి పోవాల్సి ఉంటుంది? కిడ్నీ కనుక మనకి ఇబ్బంది పడితే, అంటే మనకి కిడ్నీ వలన వచ్చిన సమస్య ఏదైనా బయటపడేటప్పటికీ కిడ్నీ 50% దెబ్బతిని ఉంటాయి. మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, కిడ్నీ చెడిపోయింది అని మనకి ఏదైనా తెలియాలి అంటే కనీసము 50% అంటే 50% కిడ్నీలు దెబ్బతిని ఉంటుంది. దీని లక్షణాలు కొన్ని ఉంటాయి. వాటిల్లో 1, శరీరంలో నీరు చేరుకోవడము అనగా కాళ్ళ వాపు రావడము, కళ్ళ కింద నీరు రావడము, లేదా యూరిన్ అవుట్పుట్ అంటే యూరిన్ తయారీ తగ్గిపోవడము, ఆకలి తగ్గిపోవడము, కాళ్ళ నొప్పులు రావడము, వాంతి అవ్వడము, కొంచెం ఆహారం తింటే పొట్ట నిండిపోయినట్టు అనిపించడము, నిస్సత్తువ, ఇవన్నీ కూడా కిడ్నీ ఫెయిల్యూర్ యొక్క లక్షణాలు. ఈ లక్షణాలు అన్నీ అందరికీ ఉండాల్సిన అవసరం లేదు. కొంతమందికి కాళ్ళ వాపులు ఉండొచ్చు, కొంతమందికి ముఖం వాపు ఉండొచ్చు, కొంతమందికి ఆకలి తగ్గిపోవచ్చు, కొంతమందికి యూరిన్ పోస్తే ఫ్రాతీ యూరిన్ అంటాం, బురగలు అంటే నీటి బుడగల్లాగా యూరిన్ రావచ్చు. అంటే కింద పడ్డ యూరిన్ నీటి బుడగల్లాగా తయారయ్యేదానికి అవకాశం ఉంటుంది. దట్స్ కాల్డ్ ఫ్రాతీ యూరిన్. ఈ ఫ్రాతీ యూరిన్ కూడా కిడ్నీ ఫెయిల్యూర్లో ఒక భాగంగానే పరిగణించాలి మనము. సో ఈ లక్షణాలు ఏ ఉన్నా కూడా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. అలాగే రక్తం శాతంలో బీపీ, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ తక్కువ అవుతూ ఉన్నా కూడా మనము వెంటనే డాక్టర్ని సంప్రదిస్తే కిడ్నీ పనితీరు ఎలా ఉందనేది పరీక్ష చేస్తారు. కిడ్నీ డ్యామేజ్ అయిందని తెలుసుకోవాలంటే ఎలాంటి పరీక్షలు చేస్తారు డాక్టర్ గారు?
సో మనకి ఈ ఇందాక చెప్పిన అంశంలలో ఏ ఒక్క అంశం ఉన్నా వెంటనే మీరు డాక్టర్ని సంప్రదించాలి. డాక్టర్ని సంప్రదించిన తర్వాత డాక్టర్ గారు మిమ్మల్ని ఫస్ట్ ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తారు. ఫిజికల్ ఎగ్జామినేషన్లో భాగంగా బ్లడ్ ప్రెషర్ ఎంత ఉంది, పల్స్ రేట్ ఎంత ఉంది, ఆక్సిజన్ శాతం ఎంత ఉంది అనేది పరీక్ష చూస్తారు. దాని తర్వాత కాళ్ళల్లో నీరు ఏమన్నా ఉందా, కళ్ళ కింద నీరు ఉందా, కిడ్నీ దగ్గర పనితనం టెస్ట్ చేసి కిడ్నీల దగ్గర నొప్పి ఏమన్నా ఉందా అనేటువంటిది పరీక్ష ఖచ్చితంగా చేస్తారు. సో ఈ పరీక్షలో ఫిజికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఏమన్నా మనకి ఇబ్బంది ఉందా లేదా అనేది తెలుస్తుంది. నెక్స్ట్ అతి ముఖ్యమైన పరీక్ష బ్లడ్ యూరియా అండ్ సీరం క్రియాటినిన్ అండ్ సీరం ఎలక్ట్రోలైట్స్ అండ్ యూరిన్ ఎగ్జామినేషన్ అంటే కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్. ఈ అన్ని పరీక్షల్లో రెండు ముఖ్యమైన పరీక్షలు అనగా సీరం క్రియాటినిన్ అనే పరీక్ష ద్వారా మనము కిడ్నీ యొక్క పనితీరుని తెలుసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఈ సీరం క్రియాటినిన్ని మనము గ్లోమరులర్ ఫిల్ట్రేషన్ రేట్ GFR అంటారు. ఈ GFR ద్వారా మనం కిడ్నీ ఎంత పనిచేస్తూ ఉంది అనేది తెలుసుకోవచ్చు. GFR అనేది ముఖ్యంగా 90 నుంచి 120 వరకు ml/min ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే ఈ క్రియాటినిన్ పెరుగుతుందో ఈ గ్లోమరులర్ ఫిల్ట్రేషన్ రేట్ అనేది కిడ్నీలో అంటే వడపోత కార్యక్రమం అనేది కిడ్నీలో తగ్గుతుంది. సో మనం తద్వారా కిడ్నీ ఫెయిల్యూర్ ఏ స్టేజ్లో ఉంది, 1వ స్టేజ్లో ఉందా, 2వ స్టేజ్లో ఉందా, 3వ స్టేజ్లో ఉందా, 4వ స్టేజ్లో ఉందా అని గుర్తించి ట్రీట్మెంట్ అమలుపరిచేదానికి ఇది దోహదపడుతుంది. దీని తర్వాత ముఖ్యమైనది సీరం పొటాషియం లెవెల్స్. పొటాషియం అనగా మన శరీరంలో ఒక లవణం, అది ఇట్ ఈజ్ ఏ అయాన్, పొటాషియం అయాన్ అంటాము. ఈ పొటాషియం అతి ముఖ్యం, ఎందుకంటే కిడ్నీ ఫెయిల్యూర్లో ఎప్పుడైతే ఈ పొటాషియం ఎక్స్క్రీషన్ ఫ్రమ్ ద కిడ్నీ దెబ్బతింటుందో తద్వారా కండక్షన్ డిఫార్మిటీస్ అంటే కండక్షన్ అనగా గుండె లోపల గుండె కవాటాల్లో ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ సరిగ్గా ఉండవు. ఎప్పుడైతే ఈ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ సరిగ్గా ఉండవో గుండె పనితనంలో దాని పనితీరులో చాలా వ్యత్యాసం రావడము, గుండె ఒక్కొక్కసారి ఆగిపోవడం కూడా జరిగేదానికి అవకాశం ఉంటుంది. మూడవ అతి ముఖ్యమైనది యూరిన్లో ప్రోటీన్ పోవడం. ఇందాక మనం అనుకున్నట్టు యూరిన్ పోసినప్పుడు ఎప్పుడైతే ఈ ఫ్రోతే యూరిన్ అనగా నీటి బుడగలు కనపడుతుందో ఆ నీటి బుడగలు ఈ ప్రోటీన్ లేదా ఆల్బుమిన్ అనే పదార్థము శరీరంలోంచి విసర్జించబడినప్పుడు అది ఆ బుడగల రూపంలో కనపడుతుంది. ప్రోటీన్ అనేది మన శరీరంలో అతి ముఖ్యమైనది, అలాగే ఆల్బుమిన్ అనేది కూడా మన శరీరంలో అతి ముఖ్యమైనది. ఎప్పుడైతే ఈ ఆల్బుమిన్ అనేది మూత్రంలో పోతుందో ఆల్బుమిన్ తయారీ శరీరంలో తగ్గిపోయినప్పుడు మనకి శరీరంలో నీరు చేరుకోవడము, డిపెండెంట్ పోర్షన్స్ అనగా కాళ్ళల్లో కానివ్వండి, పొట్టలో కానివ్వండి, ఊపిరితిత్తుల్లో కానివ్వండి, కళ్ళ కింద కానివ్వండి నీళ్లు చేరుకునేదానికి అవకాశము ఉంటుంది. సో డాక్టర్ ముఖ్యంగా పరీక్షలు చేసేది ఒకటి ప్రోటీన్ లాస్ కోసం చూస్తారు, రెండవది ఎలక్ట్రోలైట్స్లో పొటాషియం ఎలా ఉందని చెక్ చేస్తారు, మూడవది కిడ్నీ పనితనం ఎలా ఉంది, సీరం క్రియాటినిన్ ఎలా ఉందని చెక్ చేసి గ్లోమరులర్ ఫిల్ట్రేషన్ రేట్ పరీక్ష ద్వారా మీరు ఏ స్టేజ్ ఆఫ్ రీనల్ ఫెయిల్యూర్లో ఉన్నారో తెలుసుకునేదానికి ప్రయత్నము చేస్తారు. ఇంకా కొన్ని యాక్సిరీ పరీక్షల్లో కంప్లీట్ బ్లడ్ పిక్చర్, తద్వారా హిమోగ్లోబిన్ లెవెల్స్ ఎలా ఉంది అనగా మీకు రక్తహీనత ఉందా లేదా అనేది కూడా చూస్తారు. అలాగే అల్ట్రాసోనోగ్రఫీ ఆఫ్ అబ్డమెన్ అనగా స్కానింగ్ అంటాం, స్కానింగ్ పరీక్ష చేస్తారు. స్కానింగ్ పరీక్షలో మనకి లివర్ ఎలా ఉంది, 2 కిడ్నీలు సైజెస్ ఎలా ఉన్నాయి, వాటిల్లో ఏమన్నా మార్పులు వచ్చినాయా, తర్వాత మూడోది ఏమన్నా స్టోన్ డిసీజ్ ఏమన్నా ఉందా, లేదా కిడ్నీలో వాపు ఉందా, లేదా కిడ్నీలో ఏమన్నా మార్పులు ఉన్నాయా అనేది ఈ స్కానింగ్ ద్వారా తెలుస్తుంది. సో ఈ పరీక్షలన్నీ సమగ్రంగా చేసినప్పుడు మన కిడ్నీ పనితీరు ఎంత బాగుంది, ఏ జబ్బు వల్ల లేదా ఏ ఇబ్బంది వల్ల మనకి కిడ్నీ పనితీరు దెబ్బతింటా ఉంది అని తెలుసుకునేదానికి అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, మన కిడ్నీ పనితీరు ఎలా ఉందని పరీక్ష చేసిన తరువాత ఒకవేళ కిడ్నీ ఇబ్బంది పడి ఉంటే ఏ స్టేజ్ క్రానిక్ డిసీజ్ లోకి కేటగరైజ్ చేస్తారు? డాక్టర్ గారు, మన కిడ్నీ పనితీరు ఎలా ఉంది అని పరీక్ష చేసిన తర్వాత ఒకవేళ కిడ్నీ ఇబ్బంది పడి ఉంటే అనగా క్రియాటినిన్ పెరిగి ఉంటే మనల్ని స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 కిడ్నీ ఫెయిల్యూర్లోకి అదే క్రానిక్ కిడ్నీ డిసీజ్లోకి మనల్ని కేటగరైజ్ చేస్తారు. ఈ కేటగరైజ్ చేసినప్పుడు 2 విధాలుగా 2 సమస్యల వల్ల మన కిడ్నీ ఇబ్బంది పడేదానికి ఉంటుంది. ఒకటి మెడికల్ డిసీజ్, మెడికల్ రీనల్ డిసీజ్ అంటాం. అంటే ఈ మెడికల్ రీనల్ డిసీజ్ అనేది మన శరీరంలో తయారైనటువంటి పదార్థాల వల్ల మాత్రం కిడ్నీ దెబ్బతింటుంది. సో
ఇలా కిడ్నీ దెబ్బతిన్న వాటికి ఓన్లీ మెడికల్ ట్రీట్మెంట్ అనగా మందులతోటి బాగు చేసుకునే దానికి మాత్రమే అవకాశం ఉంటుంది. రెండోది సర్జికల్ రీనల్ ఫెయిల్యూర్ అంటాం. అంటే మన కిడ్నీలో రాళ్ళు తయారవడం వల్ల కానివ్వండి, లేదా కిడ్నీలోంచి యూరిన్ తెచ్చే రక్తనాళాలు కానీ ట్యూబులు కానీ మూసుకుపోవడం వల్ల కానివ్వండి, లేదా యూరిన్ బ్లాడర్లో స్టోన్స్ కానివ్వండి, అక్కడ వేరే ఎటువంటి కణతిలు కానివ్వండి, గడ్డలు ట్యూమర్స్ కానివ్వండి, ఇలాంటి వాటి వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ వెళ్తే మనం దాన్ని సర్జికల్ కిడ్నీ డిసీజ్ అంటాం. ఆ సర్జికల్ కిడ్నీ డిసీజ్ మనం ఐడెంటిఫై చేస్తే దానికి ఆపరేషన్ ద్వారా బాగు చేసిన దానికి అవకాశం ఉంటుంది. కానీ చాలామందికి వచ్చేది మెడికల్ రీనల్ డిసీజ్. మెడికల్ రీనల్ డిసీజ్ అనగా ఇటు స్లోగా అది కిడ్నీ ఫెయిల్యూర్లోకి వెళ్తారు, అనగా క్రానిక్ కిడ్నీ డిసీజ్, సికేడి అంటారు. సికేడి వచ్చినప్పుడు మందుల ద్వారా ఫస్ట్ ఎందుకు కారణము కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆ కారణంలో బయాప్సీ అనేది అతి ముఖ్యమైనటువంటిది, అనగా రీనల్ బయాప్సీ. 2 కిడ్నీల్లోంచి కానివ్వండి, 1 కిడ్నీలోంచి కానివ్వండి, అవసరాన్ని బట్టి చిన్న ముక్క తీసుకొని పరీక్షకు పంపితే మనకి కిడ్నీ ఫెయిల్యూర్ ఎందుకు వచ్చింది అనేది తెలుసుకునే ప్రయత్నం మనం చేస్తాం. ట్రీట్మెంట్ చేసుకునేదానికి అవకాశము ఉంటుంది. సో ఇది కంపల్సరీగా నెఫ్రాలజీ డాక్టర్ని అప్రోచ్ అయితే ఆ డాక్టర్ గారు దీనికి బయాప్సీ చేసి ముందుకు ఎట్లా పోవాలా, ఏ విధంగా మనం ట్రీట్మెంట్ చేస్తే కిడ్నీ బాగవుతుంది అనేది మీతో చర్చించేదానికి అవకాశం ఉంటుంది. కిడ్నీ ఇబ్బంది పడకుండా ఎలాంటి ఆహారపు జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్ గారు? ఏం ఆహారం తినాలి, ఎవరు తినాలి? ఒకసారి మనకి 2 ఉన్నాయి వీటిల్లో. మనం ఒకటి కిడ్నీ హెల్త్ టిప్స్. కిడ్నీ హెల్త్ టిప్స్ అనగా అసలు మనము కిడ్నీ ఇబ్బంది పడకుండా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఆహార పదార్థాల్లో ఒకటి. వాటిల్లో అతి ముఖ్యమైనటివి మనం అవాయిడ్ చేయగలిగినటివి హై ప్రోటీన్ డైట్, వెరీ హై ప్రోటీన్ డైట్ అనగా ఎక్కువ మాంసకృతులు తినడము. మాంసకృతులు ఎక్కువ తినే వాళ్ళలో అనగా నాన్ వెజిటేరియన్ డైట్ ఎక్కువ తినే వాళ్ళలో కిడ్నీ పైన ఎక్కువ ప్రోటీన్ లోడ్ పడుతుంది, ప్రోటీన్ భారం పడుతుంది. ప్రోటీన్ భారం పడ్డప్పుడు క్రమక్రమంగా ఫిల్ట్రేషన్ పాయింట్స్ దెబ్బతింటాయి. కిడ్నీల్లో ఫిల్ట్రేషన్ పాయింట్స్ దెబ్బతిన్నప్పుడు ఈ ఆల్బ్యూమిన్ పోవడం కానివ్వండి, తర్వాత వాళ్ళు క్రమంగా కిడ్నీ ఫెయిల్యూర్లోకి వెళ్ళేదానికి అవకాశము ఏర్పడుతుంది. సో మనము ఎక్కువగా నాన్ వెజిటేరియన్ తీసుకోవడం అనేది కిడ్నీకి అంత మంచి ఆహారము కాదు. రెండవది వాటర్ తక్కువ తాగడం. కొంతమంది తెలిసో తెలియకనో వాటర్ చాలా తక్కువ తాగుతుంటారు. మన శరీరాల్లో కిడ్నీలు పూర్తి స్థాయిలో పనిచేయడానికి కనీసము మనకి ఎప్పుడైతే 1.2 లీటర్స్ నుంచి 1.5 లీటర్స్ వరకు యూరిన్ తయారవుతుందో అది శరీరంలో ఉండే వ్యర్థ పదార్థాలన్నింటినీ వ్యర్థం అంటే వేస్ట్ ప్రోడక్ట్స్ అన్నింటినీ బయటికి తోసేదానికి అవకాశము ఉంటుంది. సో మనం అనగా కనీసం 2 నుంచి 3 లీటర్ల వరకు నీళ్లు తీసుకోవాల్సి ఉంటుంది. 2 నుంచి 3 లీటర్ల నీళ్లు తీసుకుంటే 1.5 లీటర్ వరకు మనకి యూరిన్ తయారయ్యి కిడ్నీలో ఉండే వ్యర్థ పదార్థాలన్నీ బయటికి పోయేదానికి అవకాశము ఉంటుంది. ఈ వాటర్ ఎంత తీసుకోవాలి అనేది కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్లో డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. వీళ్ళకి కిడ్నీ ఫెయిల్యూర్లో ఉన్న వాళ్ళు ఎక్కువ యూరిన్ తయారు చేయలేరు కాబట్టి ఎక్కువ మోతాదులో వాటర్ తీసుకోవడం అనేది మంచిది కాదు. వాళ్ళకి ఎంత వాటర్ తీసుకోవాలి, ఎంత యూరిన్ తయారవ్వాలి, ఏం మందులు వాడుతున్నాం అనేది నెఫ్రాలజిస్ట్ పర్యవేక్షణలో మాత్రమే మీరు తీసుకోవాల్సిన, కిడ్నీ డాక్టర్ పర్యవేక్షణలో తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. చిన్నపిల్లల్లో ఎలాంటి మూత్ర సమస్యలు వస్తాయి డాక్టర్ గారు? చిన్నపిల్లల్లో వచ్చేటువంటి మూత్ర సమస్యలు అనగా మనం చిన్న వాళ్ళలో చూస్తాము, వీడు ఊబకాయం అంటారు, వీడు బాగా ఉద్దుగా ఉన్నాడు అంటారు. ఉద్దుగా ఉన్నాడు అనేది అంత మంచి లక్షణం కాకపోవచ్చు. కాళ్ళల్లో నీరు చేరడము, శరీరంలో నీరు చేరడము, ముఖం వాపు రావడం వల్ల పేషెంట్ అంటే చిన్నపిల్లవాడు ఉద్దుగా ఉండొచ్చు. సో ఇలాంటి పేషెంట్స్ని మనము వెంటనే ఐడెంటిఫై చేసి కిడ్నీ డాక్టర్ దగ్గర తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. చిన్నపిల్లల్లో నెఫ్రాటిక్ సిండ్రోమ్ అనగా అదొక విధమైనటువంటి కిడ్నీ వ్యాధి. ఈ కిడ్నీ వ్యాధిలో శరీరంలోంచి అధిక మోతాదులో ప్రోటీన్ పోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ ప్రోటీన్ ఆర్ ఆల్బుమిన్ మన శరీరంలోంచి పోతుందో మన శరీరం అంతా నీళ్లు చేరుకుంటుంది. ఈ నీళ్లు చేరుకొని శరీరం ఉబ్బుగా తయారవుతుంది. ఇలాంటి పేషెంట్ని డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళినప్పుడు డాక్టర్ గారు వెంటనే రక్త పరీక్షలు చేసి, అలాగే కిడ్నీ స్కానింగ్, అవసరమైనప్పుడు రీనల్ బయాప్సీ అనగా కిడ్నీ బయాప్సీ, కిడ్నీలోంచి చిన్న ముక్క తీసుకొని పరీక్షకు పంపిస్తారు. ఈ పరీక్షలో మనకి ఎందుకు కిడ్నీ ఇబ్బంది పడుతూ ఉంది, మన శరీరంలో నుంచి తయారయ్యే ఏ ఫ్యాక్టర్ వల్ల ఈ కిడ్నీ సమస్య ఏర్పడింది అని గుర్తించి తద్వారా చికిత్స చేయడం ద్వారా వీళ్ళని నార్మలైజ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఇది ఖచ్చితంగా ఎప్పుడు చేయగలరు అంటే పేషెంట్ ఎంత ఎర్లీగా డాక్టర్ దగ్గరికి ట్రీట్మెంట్ కోసం వెళ్తే అంత తొందరగా మనం జబ్బు కనుక్కొని కిడ్నీ డ్యామేజ్ ఎక్కువ అవ్వకుండా వీళ్ళని
ట్రీట్మెంట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. సో చిన్నపిల్లల్లో ఆకలి లేకపోయినా, యూరిన్ తక్కువ వస్తున్నా, శరీరం ఊబకాయం ఉద్దుగా తయారైన అది పిల్లవాడు లావు అవ్వట్లేదు, మీరు గుర్తించాల్సింది పిల్లవాడు బలహీన పడుతున్నాడు, వాటర్ చేరుకోవడం అంటే శరీరంలో వాటర్ రిటెన్షన్, నీరు చేరుకోవడం వల్ల పిల్లగాడు ఊబకాయంలోకి వెళ్ళాడు, ఖచ్చితంగా మీరు దీన్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ ఎంత నీళ్లు తాగాలి, ఎలాంటి ఆహారం తీసుకోకూడదు డాక్టర్ గారు? కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ ఎంత వాటర్ తీసుకోవాలి, ఏ ఆహార పదార్థాలు తీసుకోవాలి, ఏమి మందులు వాడాలి అనేది కిడ్నీ డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది. వాటర్ ఎక్కువ తీసుకుంటే కిడ్నీల్లోంచి యూరిన్ తక్కువ రావడం వల్ల వాటర్ శరీరంలో చేరుకోబోయి అనగా ఊపిరితిత్తుల్లో చేరుకొని పల్మనరీ ఎడిమా అనేటువంటి ఒక ఎమర్జెన్సీలోకి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు కంపల్సరీగా ఖచ్చితంగా కిడ్నీ డాక్టర్ యొక్క పర్యవేక్షణలోనే వాటర్ మోతాదు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అలాగే కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ ఎక్కువ మోతాదులో నట్స్ అనగా జీడిపప్పు కానివ్వండి, ఆల్మండ్స్ కానివ్వండి, అలాంటివి ఎక్కువ పదార్థాలు తీసుకోకూడదు. వాటిల్లో పొటాషియం లెవెల్స్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఫ్రూట్స్, పొటాషియం ఉండేటువంటి ఫ్రూట్ జ్యూసెస్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి ఎక్కువ మోతాదులో తీసుకోవడానికి అవకాశము ఉండదు. మనము ఏం తీసుకున్నా కూడా ఆహార పదార్థాలు అనేటివి కిడ్నీ డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ అవకాశం కల్పించిన శివాబి ఛానల్ వాళ్ళకి నా ధన్యవాదములు. తద్వారా ఆరోగ్య సమస్యల గురించి ప్రేక్షకుల్లో మంచి నాలెడ్జ్ పంచుతున్న శివాబి ఛానల్కి నా హృదయపూర్వక ధన్యవాదములు. చూశారు కదండి, ఈరోజు కిడ్నీ యొక్క పనితీరు ఎలా ఉంటుంది, ఎలాంటి పరీక్షలు చేస్తారు, చిన్నపిల్లల్లో ఎలాంటి మూత్ర సమస్యలు ఉంటాయి అనే దాని గురించి ఈరోజు తెలుసుకున్నాం. ఇవాళ డాక్టర్ సలహా కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ రేపు మరొక వైద్య నిపుణుల ద్వారా వారి సలహాలను, సూచనలను తెలుసుకుందాం. ఈ కార్యక్రమం ప్రతిరోజు మీ శివాబి న్యూస్ ఛానల్ నంబర్ 17 నందు ఉదయం 8:30 తిరిగి మధ్యాహ్నం 2:30 మరియు రాత్రి 9:30 ప్రసారమగును. యువర్స్ భారతి.